ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? కంగారు పడమాకండి. నేను మీరు రావణ్ ఫర్ యూనే కొత్త హెయిర్ స్టైల్ అనమాట. నో కట్ నవంబర్ అని చెప్పి మంచిగా లాంగ్ హెయిర్ లాంగ్ బీడ్ పెంచుదామని చెప్పి గట్టిగా ట్రై చేశా. కాకపోతే ఇంట్లో తిడుతున్నారనమాట. అన్నం కూడా పెట్టడం బయటకు దుబ్బే అన్నారు. దానివల్ల ఈ విధంగా షార్ట్ అయితే చేసినా అనమాట. న్యూ ఇయర్ దాకా ఉంచుకుందాం అనుకున్నా, న్యూ ఇయర్ దాకా కూడా ఉండట్లేదు అనమాట. ఎలా అనిపించింది? నేను ఈ విధంగా ట్రై చేసినప్పుడు నా ఛానల్ రీచ్ పోద్దబ్బా, మీకు తెలుసో లేదో. మరి ఈసారి ఆ రీచ్ ఉంటుందా పోద్దా అనేటటువంటిది ఈ వీడియో తర్వాత మీకే అర్థమవుతుంది అనమాట. ఒకసారి వ్యూస్ లైక్ చెక్ చేయండి. మనం వీడియో పెడితే ఎగ్జాక్ట్లీ 30 minutesలో 3K వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. ఈసారి దీనికి వస్తే రావా అనేటటువంటి దాన్ని బట్టి మనమైతే డిసైడ్ అవ్వచ్చు. సో రాజాసాబ్ నుండి సెకండ్ సింగిల్ అయితే రాబోతుంది. సెకండ్ సింగిల్ చూసుకున్నట్లయితే 17th అయితే రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు. నిన్న సాయంత్రం రిలీజ్ చేస్తారు. ఇది సర్ప్రైజ్ ప్రోమో అని చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ సింగిల్ అయిపోయి ఎన్నో రోజులు కాటలా, మరి ఈ గ్యాప్లోనే సెకండ్ సింగిల్ని ఎలా రిలీజ్ చేస్తున్నారు అనేటటువంటిది నేనైతే వెయిట్ చేశా. కానీ కట్ చేస్తే అసలు మామూలుగా లేదు. లైక్ రిలీజ్ అయింది, సాంగ్ ఎలా అనిపించింది, దాంట్లో విజువల్స్ ఎలా అనిపించాయి, ప్రభాసాన్ని ఎలా అనిపించింది, నిధి ఎలా అనిపించింది అనేటటువంటిది డెప్త్ డీటెయిల్స్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందు ఏంటంటే ఒకసారి ఆ పాట పాడేటటువంటి ప్రయత్నం చేస్తా. పాడలేని కంగారు పడ మాకండి. జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని లైన్స్ అయితే చెప్తాను. చూడండి, శరచంద్రిక తేజయామిని అనేటటువంటి దాంతో అయితే స్టార్ట్ అయింది. ప్రభాస్ అన్న వైట్ అండ్ వైట్ వేసిండు. మన నిధి చూసుకున్నట్లయితే మన నాన్న హైరానాలో లాగా ఒక డ్రెస్ అయితే వేసింది. అండ్ మన సాహో మూవీలో కూడా హీరోయిన్ ఇదే రకమైనటువంటి డ్రెస్ వస్తుంది. అలాంటి డ్రెస్ అయితే వేసింది. ఫస్ట్ లిరిక్ శరచంద్రిక తేజయామిని అనేటటువంటిది మొదలైంది. అసలు దీని అర్థమైందిరా అని చెప్పి గోక్కున్నా. అర్థమైనట్టే ఉంది, చాలా సింపుల్గానే ఉంది. కానీ ఏంది దీని అర్థమైంది, దీని డెప్త్ ఏంది అని చెప్పి గూగుల్లో కొట్టిన భయ, గూగుల్ కూడా రాలేదు. ఫైనల్లీ ఏ అయితే అడిగినా ఏ అయితే దీని అర్థమైంది అనేటటువంటి చెప్పింది. తేజయామిని అంటే తేజస్సుతో వెలిగే రాత్రి అని అర్థం అంట. ఇప్పుడు శరచంద్రిక తేజయామిని అని అంటే రాత్రి ప్రకాశవంతంగా ఎదిగే సూర్యులాగా, వెలిగేటటువంటి సూర్యులాగా మన యొక్క రైటర్ తన హీరోయిన్ని పోల్చిండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. శరచంద్రిక తేజయామిని రాత్రి సైతం తేజోమయంతో వెలిగేటటువంటి చంద్రులాగా నువ్వు ఉన్నావు, చందమామలాగా నువ్వు ఉన్నావు అనేటటువంటిది లిరికిస్ట్ మనకి వివరించేటటువంటి ప్రయత్నం. ఇది దీని అర్థమైతే వస్తుంది. ఇది చూసిన తర్వాత షాక్ అయ్యా, మామూలుగా లేదే, ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది కదరా స్వామి అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. జస్ట్ ఫస్ట్ లిరికే ఫస్ట్ వింటున్నప్పుడు చిక్కా పుట్టింది, అర్థమైంది కానీ అర్థం కాలేదు. ఇదేంటి రకరకాలుగా ఉంది, ఎలా నా ఉండేది అని చెప్పి అనిపించింది. కానీ ఎప్పుడైతే దీని అర్థం తెలుసుకున్నానో అప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. నీలోపల నీవే మందగామిని, నీలోపల నీవే మందగామిని. సో ఫస్ట్ శరచంద్రిక తేజయామిని, నీలోపల నీవే మందగామిని, నెమ్మదిగా నడిచే స్త్రీ అని అర్థం అనమాట. లోపలగా అంటే తనలో తను నెమ్మదిగా నడుస్తుందా అనేటటువంటి అర్థాలు అయితే వస్తున్నాయి. దీన్ని పట్టుకుని ట్రోల్ చేయమాకండి. నీలోపల నీవే మందగామిని అంటే తన లోపల తనే నెమ్మదిగా నడిచేటటువంటి స్త్రీ అనేటటువంటి అర్థాలు వస్తున్నాయి. ఫస్ట్ ఓకే, బాగుంది. తేజస్సుతో వెలిగేటటువంటి రాత్రి సైతం తేజస్సుతో వెలిగేటటువంటి చందమామతో పోల్చినట్టు బాగానే ఉంది. ఇది నీలోపల నీవే మందగామిని, ఇదైతే నాకు అసలు అర్థం కాలేదు. ఇది మీకు అర్థమైతే చెప్పండి. మందగామిని అంటే నెమ్మదిగా నడిచే ఒక స్త్రీ అని అర్థం. నీలోపల నీవే అంటే లోపలే కొంతమంది మాట్లాడుకుంటారు, కొంతమంది లోపల వర్కౌట్ చేస్తారు, మనసులో చేసేటటువంటి లోపలే డ్యాన్స్ చేస్తారు, లోపలే రన్నింగ్ చేస్తారు, లోపలే ఫైట్ చేస్తారు. నీలోపల నీవే మందగామిని అనేటటువంటి అర్థాలు వస్తున్నాయి అనమాట. భ్రమం దీపిక హంసభావిని, భ్రమం దీపిక హంసభావిని అంటే హంసలా నడిచే ఒక స్త్రీ అనేటటువంటి అర్థాలు కూడా వస్తున్నాయి అనమాట. భ్రమం దీపిక, ఇక ఈట అర్థం కూడా నాకైతే తెలియదు. కానీ హంసభావిని అంటే హంసలా నడిచే ఒక స్త్రీ అని అర్థం. కదిలే దేవత స్త్రీవే అనేటటువంటి దాంతో అయితే దీన్ని అయితే ముగించేసేటటువంటి ప్రయత్నం చేశారు. సో చాలా అద్భుతంగా ఉన్నాయి లిరిక్స్. అర్థం చేసుకోలే కానీ వినే కొద్దీ వినబుద్ధి అవుతుంది, చూసే కొద్దీ చూడబుద్ధి అవుతుంది. ప్రభాసాన్ని చూస్తుంటే మట్టికి అలా ఉండబుద్ధి అవుతుంది. నిధి డైరెక్ట్గా పోస్ట్ చేసింది ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని పెట్టి, ప్రభాస్ కాదు ప్రభాస్ అనేటటువంటి క్యాప్షన్ కూడా తనైతే ఇచ్చింది. హీరోకి ఎలివేషన్ ఇవ్వడం అంటే ఇక మామూలుగా ఉండదు. అప్పుడు నిధి పాప చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చింది. ఇప్పుడు ప్రభాస్ కూడా ఈ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చింది. స్పెషల్గా ఈ అమ్మాయితోనే ఈ విధమైనటువంటి సాంగ్ ఎందుకు డిజైన్ చేయించారు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు. మొన్న రాజా సాబ్ సాంగ్ వచ్చింది, అందులో చూసుకున్నట్లయితే నార్మల్గా అది టైటిల్ సాంగ్ పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచులర్ నేను అనుకుంటా హీరోయిన్ అక్కడక్కడ యాడ్ చేశారు. కానీ ఇది చూసుకున్నట్లయితే ఓన్లీ హీరోయిన్ని వర్ణించుకుంటా డైరెక్ట్గా సాగదింపారు. సో ఈ సినిమాలో నిధి పాప చూసుకున్నట్లయితే మెయిన్ క్యారెక్టర్గా మెయిన్ హీరోయిన్గా ఉండబోతుంది అనేటటువంటిది నాకైతే అర్థమైందనమాట. ఇవి ఫ్రెండ్స్ దీనికి ఉన్నటువంటి పాజిటివిటీస్. మన మ్యూజిక్ బాగుంది, లిరిక్స్ కూడా కొద్దిగా అర్థవంతంగా ఉన్నాయి. ప్రభాస్ అన్న ఇంకా బాగుంటుంది, నిధి పాప కూడా పర్లేదు అనమాట. అండ్ ప్రభాస్ అన్నలో ఉంది ఏంటంటే తను హీరోయిన్ని చూస్తే చాలు. మన రాధేశ్యామ్ సినిమాలో నాకు ఒక షాట్ నచ్చింది. పూజా హెగ్డే కోసం బండి దిగి బైక్ మీద నుండి తన కోసం అలా చూస్తాడు.
ఆ షాట్ అయితే ఇంకా మైండ్లో తిరిగిద్ది. లైక్ ఈ ప్రపంచం నాకు అక్కర్లేదు, ఎవడు ఎటు వెళ్ళిపోయినా అక్కర్లేదు, ఎవడు చచ్చిన అక్కర్లేదు, నాకు కావాల్సింది నువ్వే అంటే మొత్తాన్ని మర్చిపోయి ఆ కళ్ళతోనే ప్రేమ చూపించగలిగేటటువంటి యాక్టింగ్ వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ వల్లే సాధ్యమైంది. సో ఇక్కడ కూడా స్పెట్స్ పెట్టిండు కానీ మ్యాక్సిమం ఆ కళ్ళతోనే యాక్టింగ్ చేసేస్తాడు మన ప్రభాస్ అన్న. మరి ఎక్కువ టైం స్పెట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు, ఇది నాకైతే అర్థం కాల. సో హీరోయిన్ వర్ణిస్తాను కాబట్టి ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్. ఇది ఇప్పటిదాకా సాంగ్ ఉన్నటువంటి పాజిటివ్స్ అనమాట. నెగిటివ్స్ ఏంటంటే ఇది చాలా మంది కాపీ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. నాన్న హైరానా సాంగ్ ఎలా ఉందో అలానే అనిపించింది. జస్ట్ ఈ లిరిక్స్ తీసేసి నాన్న హైరానా యాడ్ చేయండి, యాజ్ ఇట్ ఈజ్ అనిపిస్తుంది. ఇంకా సాహో సినిమాలో కూడా ఒక సాంగ్ ఉంటుంది అనమాట, ఈ లోపలే అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ యాడ్ చేయండి, అది కూడా యాజ్ ఇట్ ఈజ్ అనిపిస్తుంది. సో కాస్ట్యూమ్స్ కాపీ కొట్టారు, ప్రభాస్ అన్న స్టైల్ కాపీ కొట్టారు, ఆ డ్యాన్స్ కాపీ కొట్టారు, జస్ట్ లిరిక్సే కొత్తగా అనిపిస్తుంది, మ్యూజిక్ కూడా ఎక్కడ నుండి తీసుకొచ్చాము అనేటటువంటి ఫీలింగ్ మళ్ళీ కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రోల్ చేస్తున్నారు, ఈ విధంగా కాపీడ్ అని చెప్పి మరీ ట్రోల్ చేస్తున్నారు అనమాట. ఇది మెయిన్. ఇంకోటి ఏంటంటే ప్రభాస్ అన్న రేంజ్ కాదు అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ అన్న రేంజ్ సాంగ్ ఇదంటే నేనే చెప్తానా, కానే కాదనమాట. ఆయన రేంజ్ వేరు, ఆయన రిథం వేరు. అసలు నీ రాతలే దోబూచులే సాంగ్ ఏంది, అప్పుడు ఛత్రపతి ఏంది, బాహుబలిలో ఉన్నటువంటి నచ్చిందిలే దేవసేన అని చెప్పి ఒక రకమైనటువంటి ఇది వస్తుంది అనమాట. ప్రభాస్ అన్న ఆల్బమ్స్కి చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. కొంతమంది నార్త్ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, ఓన్లీ ప్రభాస్ సాంగ్స్ అని కొడతారు యూట్యూబ్ మ్యూజిక్ ఉంటుంది కదా, ప్రభాస్ సాంగ్స్ అని కొట్టి ఏ సాంగ్ వచ్చినా సరే వెంటనే ఉంటారు. ఎందుకంటే ప్రభాస్ అన్న ప్రతి సినిమాలో సాంగ్స్ హైలైట్ ఉంటాయి బ్రో అని చెప్పి చెప్తారనమాట. ఇది ఇప్పుడేం కాదు, అప్పుడు వచ్చిన పౌర్ణమి అయినా, ఛత్రపతి అయినా, బిల్లా అయినా ప్రతి ఆల్బమ్ కూడా హైలైట్, ప్రతి సాంగ్ కూడా టాప్ నాకు ఉంటుంది. అలాంటిది ఇది అన్న రేంజ్ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలగలేదనమాట. కొద్దిగా డిసప్పాయింట్మెంటే అనిపించింది. అది మెయిన్. వీటన్నిటికన్నా మెయిన్ ఏంటంటే లిప్సింగ్. జాగ్రత్తగా చూడండి. మరి దీన్ని హిందీలో తీసారా, తెలుగులో తీసారా, తెలుగులో తీసి హిందీలో డబ్ చేస్తున్నారా, హిందీలో తీసి తెలుగులో డబ్ చేస్తున్నారా, లేదా ఓన్లీ హిందీలో తీసి వేరే లాంగ్వేజ్లో డబ్ చేస్తున్నారా అనేటటువంటి తెలియదు. కానీ లిప్సింగ్ అస్సలకే కుదరలేదు. ముందేమో ప్రవసన మాట్లాడుతుండు, నోరు కదుపుతుండు, ఆ తర్వాత పాట వస్తుంది. ఇవన్నీ కూడా బేసిక్ భయ్యా. ఇప్పుడు నేను ఒకసారి మాట్లాడే ఇంకోసారి వాయిస్ వస్తే ఎంత వరస్ట్గా ఉంటుంది అలానే అనిపించింది. కనీసం బేసిక్స్ కూడా ఫాలో కాకుండా ఈ విధంగా సాంగ్ రిలీజ్ చేస్తే ఎలా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఈ ప్రోమోలోనే లిప్సింగ్ బాగలేదు అనేటటువంటిది అనిపించిందంటే ఫుల్ వీడియో సాంగ్లో పరిస్థితి ఏంది అనేటటువంటి ఫీలింగ్. అసలు పాడాల్సిన అవసరం కూడా లేదు, ప్రభాస్ అన్న పాడుతో వివరిస్తుంటే అది మనకి న్యాచురల్గా రావాలి, అలా న్యాచురల్గా అయితే రాలేదు. లిప్సింగ్ అసలుగా కుదరలేదు. హిందీ వాళ్ళు సైతం ఇదే చెప్తున్నారు, వేరే లాంగ్వేజ్లో సైతం పాన్ ఇండియా రేంజ్లో అయితే ఇదే రకమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా చెప్పుకోవచ్చు. ఆ లిప్సింగ్ ఒకటి మేనేజ్ చేసి లైక్ కాపీ కొట్టకుండా ఫుల్ వీడియో సాంగ్ వచ్చాక మనమైతే డిసైడ్ అవ్వచ్చు. ఓన్లీ ఇది చూసి కాపీ గీపీ అన్నాం. ఎందుకంటే మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ దేఖ్లేంగే సాలా సాంగ్ ఏదైతే ఉందో ఫస్ట్ ప్రోమో వచ్చినప్పుడు డైరెక్ట్గా కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి నుండి కాపీ కొట్టిండు డిఎస్పీ అని చెప్పి నేను అన్నా. కానీ కట్ చేస్తే అది చాలా కొత్తగా ఉంది, అది చాలా యూనిక్గా ఉంది. దాంట్లో మనకి చాలా అంటే చాలా అర్థమయ్యేలా వివరించేటటువంటి ప్రయత్నం చేసిండు. కాబట్టి ఓన్లీ ప్రోమో చూసి మనమైతే డిసైడ్ కాలం. కాబట్టి ఫుల్ వీడియో సాంగ్ వచ్చాక దీని గురించి డీప్గా డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం, బాగుంటుంది అనేటటువంటి నమ్మకం నాకైతే ఉంది. కానీ లిప్సింగ్ యాడ్ అయినా దెబ్బేసేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి మళ్ళీ అనిపిస్తుంది అనమాట. కానీ ఏదైనా తేడా వస్తే అనాల్సింది ఖచ్చితంగా మారుతున్నాయి. చాలా కాన్ఫిడెంట్గా ఉండు భయ్యా, తను ఓవర్గా మాట్లాడుతుండో ఉన్నట్టు మాట్లాడుతుండో నాకైతే తెలియదు. కానీ మన మోగ్లీ డైరెక్టర్స్ అయితే ట్విట్టర్లో ఎందుకు నువ్వు అలా కొద్దిగా దూకులు పెడతావు అని చెప్పి ఏదో రాజమౌళి గారు సైతం పబ్లిక్గా ఎవరికి అలా ఉచిత సలహాలు ఇవ్వడు, ఆ విధంగా ఇవ్వడం. మన ఈ మధ్యన కాలర్ స్టేట్మెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కాలర్ ఎగరేసి అనేటటువంటి ఇష్యూ, దానివల్ల తన ఇన్స్టాగ్రామ్ ఒక పోస్ట్ కింద 3 లక్షల కన్నా ఎక్కువ కామెంట్స్ వచ్చాయి. ఈ విధంగా అండ్ మొన్న చూసుకున్నట్లయితే ఎవరు నన్ను తిట్టినాగా నేను ఎక్కువ వర్క్ చేస్తాను అని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉద్దేశించి చెప్పడం, ఈ విధంగా రకరకాలమైనటువంటి ఇష్యూ నడుస్తుంది. అన్నకి నోటితోలు బాగానే ఉంది. ఒకవేళ రాజసాబ్ సినిమా అటు ఇటుగా అయితే మళ్ళీ చెప్తాను మారుతి గారు, మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఓం రౌత్ని రీప్లేస్ చేస్తాం. ఇప్పటిదాకా ఏదైనా హనుమాన్ సినిమా వచ్చినా, ఇంకేదైనా మంచి సినిమా వచ్చినా, లైక్ మొన్న ఈ మధ్యన రామాయణం వచ్చినా, వారణాసి వచ్చినా, హనుమంతులను చూపించేటటువంటి విధానం చూసి మేము ఓం రౌత్ని వేసుకునేది. కానీ ఆయన ప్లేస్లో నిన్ను పెడతామని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ సినిమా తీయాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నా ఫ్రెండ్స్. అదే అనమాట ఫైనల్గా తెలియజేసేది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మాత్రం జై హింద్.